అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వంపై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధిత తండ్రి, మీకు ఆడపిల్లలు లేరా, మా కడుపు కోత అర్థం కావడం లేదా అంటూ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను నిలదీశారు వెంకటేష్. హైదరాబాద్ వస్తారు కదా, కనీసం పరామర్శించరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఫోన్ చేసేనా, బిడ్డ పరిస్థితిని అడిగారా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకు అన్యాయం అయితే హోంశాఖ మంత్రి అనిత మనసు కూడా కరగడం లేదా అంటూ కూడా ప్రియాంక తండ్రి ఫైర్ అయ్యారు. నా కూతురికి ఈ గతి పట్టించినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలంటూ కూడా వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాపను బతికించుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నామంటూ కూడా ఆయన అన్నారు. అయితే రాజమండ్రిలో కారు ఢీకొన్నటువంటి ఘటనలో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ పైన చికిత్సను అందిస్తున్నారు. అత్యంత విషమంగా డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ఉంది. మద్యం మత్తులో కారు నడిపినటువంటి దుష్యంతో పాటుగా ఆండ్రూ విలియం ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదం ఒక్కసారిగా ఆ తర్వాత బాధితురాలి తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంతకు ప్రియాంక తండ్రి వెంకటేష్ ఏమంటున్నారో ఓసారి చూద్దాం. సార్, ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా, మీకు కూతురు లేరా, చెల్లెండ్లు అక్కలు మీకు లేరా, మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్ గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్ కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీ చట్టాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతురు లేరా, ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్ గా ఫలాలిచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే, మా కుటుంబానికి తీరని లోటు. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. ఇది మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆవేదన. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో చోటు చేసుకున్నటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి, ఘోర ప్రమాదం కూడా కాదు, అది ఒక నిర్లక్ష్యం. మద్యం మత్తులో ఒక్కసారిగా వాహనాన్ని నడిపినటువంటి వైనం. ఆ తర్వాత బాధితురాలు తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ విజువల్స్ మాత్రం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు, ఆగస్టు 3న రాజమండ్రిలో ఉన్నటువంటి ఎంవి అప్పారావు రోడ్ లో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ ప్రియాంక, ఆమె రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీని కూడా అభ్యసిస్తుంది. సినిమాను చూసి తన స్నేహితులతో కలిసి 2 వీలర్ పైన తిరిగి వస్తుండగా ప్రియాంకను మద్యం పీకల్ దాకా తాగినటువంటి 2 యువకులు ప్రయాణిస్తున్నటువంటి కారు ఢీకొట్టడం. ఈ ఘటనతో ఒక్కసారిగా స్కూటీ ఢీకొట్టడంతో ప్రియాంక కింద పడిపోవడం, తీవ్రమైనటువంటి ఆమె పై నుంచి కూడా వెహికల్ పోయినటువంటి పరిస్థితి. తీవ్ర ఆవేశానికి లోనైనటువంటి ఆ ఆకతాయిలు తమ కారుతో ఆమె వాహనాన్ని మళ్లీ బలంగా ఢీకొట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. కింద పడిపోయినటువంటి ప్రియాంక తలపై నుంచి కారును తొక్కిస్తూ తీసుకుని వెళ్లారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్రంగా గాయాలు కావడం,
వెంటనే రాజమండ్రిలో ప్రథమ చికిత్సను అందించి మెరుగైనటువంటి వైద్యం కోసం హుటాహుటిన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించారు. ఆమె స్పృహ స్థాయి కూడా పడిపోవడంతో వైద్యులు వెంటిలేటర్ పైన ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వెంకటేష్ ఆవేదనలో తెలియజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా మీరు ఎందుకో కనీసం హైదరాబాద్ దాకా వచ్చినప్పుడు పరామర్శించలేదు. చట్ట ప్రకారం వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీకు ఆడపిల్లలు లేరా అంటూ కూడా ఆయన ఆవేదనని దుఃఖ రూపంలో కూడా పూర్తి స్థాయిలో వెల్లడిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పుట్టెడి దుఃఖంలోనూ ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమె అవయవాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయడం. ప్రభుత్వం పైన తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తీవ్ర గుండె కోతను అనుభవిస్తున్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియా ముందుకు వచ్చాయన కూటమి ప్రభుత్వం పైన, నాయకుల పైన స్పందించినటువంటి తీరు, వారి స్పందన లేనటువంటి అంశం పైన తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు. ప్రధానంగా నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు నేను అడుగుతున్నా, మీకు ఆడపిల్లలు లేరా? మా కడుపు కోత మీకు అర్థం కావడం లేదా? హైదరాబాద్ వస్తుంటారు కదా, కనీసం వచ్చి పరామర్శించేటువంటి సమయం కూడా లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. ఫోన్ చేసైనా మీ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, జరిగినటువంటి దానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి ఒక రకమైన భరోసాను కూడా కల్పించడం లేదు అంటూ కూడా వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత పైన కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఒక రకంగా ఒక ఆడపిల్ల పరిస్థితి ఇంత అన్యాయంగా మారితే హోంశాఖ మంత్రి అనిత గారి మనసు కరగడం లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. నా కూతురికి ఈ గతి పట్టించినటువంటి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలి. మేము మా పాపను బతికించుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నామంటూ కూడా కన్నీటి పర్యంతంగా, కనీసం ఏడవడానికి నాకు కన్నీళ్లు కూడా రావడం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మద్యం మత్తులో కారు నడిపినటువంటి ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి దుష్యంత్ తో పాటుగా ఆండ్రూ జోసెఫ్, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు గుర్తించడం, అరెస్ట్ చేసినటువంటి వైనం కూడా మనం చూసాం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటుగా హత్యాయత్నం, బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి వైనం, కోర్టులో హాజరుపరచడం, 14 రోజులు రిమాండ్ విధించడం, ఈ మొత్తం కూడా సాగిపోయినటువంటి పరిస్థితులు. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం నిందితులపైన చేసినటువంటి ప్రకటన కూడా మనం చూసినప్పటికీ రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో పాటుగా ఆమెతో పాటు చదువుకున్నటువంటి తోటి మెడికోలు కూడా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి వైనం. నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలి, కఠినమైనటువంటి శిక్ష పడేలా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వారు తీవ్రంగా ఖండించడం, రాత్రి వేళల్లో వైద్యులు, మహిళా ఉద్యోగుల రక్షణ పైన భద్రతా చర్యలు పెంచాలంటూ ప్రభుత్వానికి వస్తున్నటువంటి వరుస డిమాండ్లు. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని, మద్యపాన నియంత్రణ, ఆకతాయిల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసు తీవ్రతను బట్టి దీని విచారణ వేగవంతం చేయాలి అంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రియాంక తండ్రి తాజా ఆవేదన పైన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందించబోతున్నారు? కనీసం ఆమె పరామర్శించేటువంటి వైనం కూడా చేయడం లేదు అంటూ కూడా వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో మనము వేచి చూడాలి.